Hello viewers, happy morning and welcome back to English and Educational Updates. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. At the outset, we would like to convey happy ఉగాది festival greetings to all the viewers. మనం ఈరోజు వీడియోలో షడ్ రుచులు, ది 6 tastes of ఉగాది, 6 feelings and emotions hidden in our life and how to decode, understand the real 6 ఉగాది టేస్ట్ వర్డ్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. సో మనం ఈరోజు వీడియోలో ఈ 6 షడ్ రుచులు ఏంటివి, వాటి యొక్క ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటి, వాటి యొక్క హిడెన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మనకి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాయనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనకి 6 టేస్ట్స్ ఆఫ్ ఉగాది షడ్ రుచులు స్పెసిఫిక్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగంగా వీటి యొక్క వర్డ్స్ని ఇంగ్లీష్లో తెలుసుకుందాం. సో తీపి స్వీట్, పులుపు సావా, కారం పంజెంట్, ఉప్పు సాల్టీ, వగరు అస్ట్రింజెంట్, చేదు బిటర్. సో ఈ యొక్క 6 రుచుల్ని మనము లైఫ్లో ఎలా చూడండి, ఆంధ్ర ఉగాది పచ్చడి ఎలా తయారు చేయడంలో నేను వీడియో చెప్పట్లేదు, బట్ వాట్ కైండ్ ఆఫ్ మీనింగ్ డస్ ఇట్ కమ్యూనికేట్. సో ఉగాది పచ్చడి ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ కాంటెక్స్ట్ డస్ కమ్యూనికేట్ దట్ మిక్చర్స్ ఆఫ్ 6 different tastes called షడ్రుచులు, which symbolizes the fact that the life is a mixture of good and bad, joy and sorrow, and all have to be treated alike. సో మనం జీవితంలో బాధ సంతోషము మంచి చెడు అన్నీ మిశ్రమం చేసిన వాటినే మనం లైఫ్లో స్వీకరిస్తూ ఉంటాం. సో అందువల్ల మనం వీ నెవర్ షుడ్ ఫీల్ డిప్రెస్డ్ అండ్ వీ షుడ్ నెవర్ ఫీల్ ఓవర్ జాయిడ్ ఆన్ ఎనీ అకేజన్. సో ఆ విధంగా వీ హ్యావ్ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం కండిషన్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, పాజిటివ్ అండ్ నెగిటివ్, గుడ్ అండ్ బ్యాడ్, జాయ్ అండ్ సారో అని మనం ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ ద్వారా మనకు కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ది 6 టేస్ట్స్ ఆఫ్ ఉగాది మనం హిడెన్ ఫీలింగ్స్ ఎలా చూడంటే చూడండి. గ్రీన్ చిల్లీ విచ్ సింబలైజెస్ యాంగర్, సాల్ట్ ఫియర్, జాగరీ బెల్లం విచ్ కమ్యూనికేట్స్ హ్యాపీనెస్, నీమ్ బర్డ్స్ సో వేపాకు వేప పూత కమ్యూనికేట్స్ సాడ్నెస్, అండ్ అస్ట్రింజెంట్ ఇక్కడ మనం గూస్బెర్రీ ఈ యొక్క ఉసిరికాయలు డిస్గస్ట్ అనే ఫీలింగ్ని కమ్యూనికేట్ చేస్తాయి. అదేవిధంగా రా మ్యాంగో సో లేత మామిడి పండు మనకి సర్ప్రైజెస్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ 6 టేస్ట్ని 6 ఎమోషన్స్గా కన్వర్ట్ చేసి ఏ విధంగా ఆ మీనింగ్ హైడ్ అయి ఉందో మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకోబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, నౌ లెట్ us ఫోకస్ కేర్ఫుల్లీ అండ్ క్రిస్టల్ క్లియర్లీ ఫ్రమ్ ద స్క్రీన్ షాట్ సో దట్ మీకు ఈ మీనింగ్ కమ్యూనికేట్ అవుతుంది. సో లెట్ us ఆల్ డీయాక్టివేట్ యాంగర్. సో మనలో ఉన్న కోపాన్ని మనము ఎప్పుడైనా యాక్టివేట్ చేసుకుంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్. సో లెట్ us ట్రై అండ్ స్టాప్ యాంగర్ అండ్ డీయాక్టివేట్ ఇన్ దిస్ వే. సో ఏ విధంగా అంటే దీనికి మీనింగ్ ఒక కొటేషన్ ద్వారా చెప్తున్నాం. యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ బాయిలింగ్ వాటర్. సో మన యొక్క ప్రతిబింబాన్ని మనము ఉడుకుతున్న వాటర్లో చూడలేం. సిమిలర్లీ అదేవిధంగా యూ కెనాట్ సీ ట్రూత్ ఇన్ స్టేట్ ఆఫ్ హ్యాంగర్. సో నిజాన్ని యొక్క నిజమైన ఫీలింగ్ని లేదా మన యొక్క అండర్స్టాండింగ్ని డెఫినెట్గా అది సప్రెస్ అయిపోతుంది ఎందుకంటే మనలో ఆ యొక్క కోపోద్రేకం వల్ల, ఆ ఉద్వేగము, ఆ యాంగర్ వల్ల, ఆ ఫీలింగ్ వల్ల మనము వీ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద పర్సన్, వీ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూ సిచ్యుయేషన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఇన్ 1 moment ఆఫ్ యాంగర్ యూ విల్ ఎస్కేప్ 100 days ఆఫ్ సారో. సో ఒక క్షణం మనము అసహనం అంటే సహనాన్ని ప్రదర్శిస్తే డెఫినెట్గా మనకి బాధని దూరం చేస్తుంది అని కూడా చైనీస్ ప్రావర్బ్ మనం ఈ యొక్క ప్రావర్బ్ ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్, నా ఉప్పులాగా ఉండడం అంటే ఎలా? బీయింగ్ లైక్ ఎ సాల్ట్ మీన్స్ బీ లైక్ ఎ సాల్ట్ ఇన్ సమ్వన్స్ లైఫ్. యువర్ ప్రజెన్స్ వోంట్ మేక్ దెమ్ ఫీల్ ఎనీథింగ్ బట్ యువర్ ఆబ్సెన్స్ విల్ ష్యూర్లీ మేక్ దెమ్ మిస్ యువర్ ప్రజెన్స్. సో మనం రోజు ఆహారం తింటున్నాం, సో ఉప్పు ఉందా లేదని ఆటోమేటిక్గా మనం దాన్ని పెద్దగా ఫీల్ అవ్వము. డెఫినెట్గా టేస్ట్ ఈజ్ గుడ్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సాల్ట్. అదే ఒక్కసారి మనం ఒక ఆహారంలో సాల్ట్ తక్కువైనప్పుడు, కారం తక్కువైనప్పుడు డెఫినెట్గా మనం ఆ యొక్క ఆబ్సెన్స్ని ఫీల్ అవుతుంటాం. సో ఆల్వేస్ హ్యావ్ ఏ యూనిక్ క్యారెక్టర్ లైక్ సాల్ట్ ఇన్ అవర్ లైఫ్స్ సో దట్ our presence can always be felt as well as our absence will always be
felt by others in our daily life context. నెక్స్ట్ మూడో పాయింట్కి వెళ్తే జాగరీ హ్యాపీ, హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ అంటే మనం ఇక్కడ రెండు కొటేషన్ తీసుకుంటున్నాం చూడండి. ఇఫ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, మనకి సంతోషంగా ఉండడం చాలా ప్రధానమైతే, ట్రై దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ రిగ్రెటింగ్ ఆల్ యూ ల్యాక్. మన దగ్గర ఏమేమి లేదో, ఏమేమి కోల్పోయినామో అనే దాన్ని పక్కన పెట్టి మనం ఎటువంటి చింత లేకోకుండా లెట్ us సెలబ్రేట్ ఆల్ యూ హ్యావ్ గాట్. సో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ బై గాడ్, let us enjoy that luxury, or whatever the things or elements that are being offered by God, or the money that we are earning hard, let us enjoy that, let us celebrate that అని బ్రియాన్ వాస్జిలీ చెప్తున్నారు. సో అదేవిధంగా రెండో పాయింట్కి వెళ్తే సక్సెస్ ఈజ్ నాట్ కీ టు హ్యాపీనెస్. సో విజయం అనేది సంతోషానికి కీ లాంటిది, అంటే తాళం చెవి కాదు, ఇక్కడ ప్రధానమైనది కాదు. హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. చూడండి, రివర్స్, వైసీ వర్స. If you love what you are doing, you will be successful. So if you like what you are doing really, automatically you will be successful, and success leads to happiness అని మనకి బుద్ధ కొటేషన్ ద్వారా తెలుసుకుంటున్నాం. Now let's go to the fourth point. Sad. Sad means, so trying to avoid sadness is trying to avoid life. సో మన యొక్క జీవితంలో అబ్స్టకిల్స్ అనేది దే ఆర్ ఇన్ఎవిటబుల్, అంటే లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో బాధలు లేకుండా మనం అదే డార్క్నెస్ చూడకుండా లైట్ అంటాను, డెఫినెట్గా దేర్ విల్ బీ సాడ్నెస్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్, డెఫినెట్లీ దట్ విల్ లీడ్ టు సక్సెస్. సో మనకి ఇక్కడ పిబి షెల్లీ చెప్పే కొటేషన్ ఒకటి ఉంది. ఇఫ్ వింటర్ కమ్స్ క్యాన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్. సో వింటర్ వచ్చినప్పుడు మరి స్ప్రింగ్ ఏమైనా దూరం అవుతుందా? నో, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. సో లైక్ దట్, sad days or bad days will always follow happiness and good days అని ఈ యొక్క కొటేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎలిమెంట్, డిస్గస్ట్. సో ఇక్కడ మనము వగరు అని చెప్పాము. ఆ వగరు ఇక్కడ చూడండి. ఫియర్ ఈజ్ డేంజర్ టు యువర్ బాడీ, బట్ డిస్గస్ట్ ఈజ్ డేంజర్ టు యువర్ సోల్. సో ఆత్మకి డిస్గస్ట్. సో చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, చాలా విసుగు చెందుతూ ఉంటారు అన్నమాట. సో ఫియర్ అనేది ఓకే, బట్ డిస్గస్ట్ ఈజ్ మోర్ డేంజర్ టు యువర్ సోల్. ఇక్కడ స్పిరిచువల్ లైఫ్ కాంటెక్స్ట్ చెప్తున్నాం. నెక్స్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ రేడియేట్ సెల్ఫ్ ఎస్టీమ్. చాలామంది విజయం సాధించే వ్యక్తులు వాళ్ళలోంచి ఏం ఉత్పన్నమవుతుంటుందంటే సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం ఉత్పన్నమవుతుంటుంది. అంతేగాని సెల్ఫ్ డిస్గస్ట్, యాంగర్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటి యొక్క స్పందనలు వ్యక్తమవ్వవు. నౌ లెట్స్ గో టు ద లాస్ట్ ఐటమ్ అండ్ సర్ప్రైజ్ which emanates from a tendered mango అని మనం ఉగాది షడ్రుచుల్లో తీసుకుంటున్నాం. సో పులుపు. సర్ప్రైజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ విచ్ లైఫ్ కెన్ గ్రాంట్ us. సో బోరిస్ పాస్టర్నాక్, రష్యన్ పోయెట్. సో ఇక్కడ మనకి లైఫ్లో సర్ప్రైజెస్, ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. దట్ సర్ప్రైజ్ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్. దాన్ని మనం లైఫ్ గ్రాంట్ చేస్తుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ వీ హ్యావ్ టు రిసీవ్ దట్ వాట్ ఎవర్ మే బి ద గిఫ్ట్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద సర్ప్రైజ్ అని మనం ఈ యొక్క కొటేషన్ ద్వారా తెలుసుకున్నాం. సో విత్ దీస్ వర్డ్స్ ఐ హోప్ యూ ఎంజాయిడ్ దిస్ షడ్రుచులు ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ అప్లయింగ్ ద 6 hidden emotions in our daily life. So with these words we would like to conclude the video. We wish you all happy learning and keep learning. Please do subscribe to get more educational, motivational and English related updates. Thank you very much. Have a great day. Once again, happy Ugadi to you all.